ఈ వీడియోలో మనం అమ్మాయిలకి ఎలాంటి క్వాలిటీస్ ఇష్టమో మనలాంటి డార్క్ స్కిన్ వాళ్ళలో అలాంటి క్వాలిటీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయి నుంచి మీరు పర్మిషన్ తీసుకోకండి గైస్. పర్మిషన్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక అమ్మాయిని మూవీకి ఆ డేట్ పై తీసుకోవాలనుకుంటే తనని మీరు అడుగుతారు, రేపు మార్నింగ్ మీరు ఫ్రీగా ఉన్నారా, లేదా రేపు ఈవినింగ్ షోకి మీరు ఫ్రీగా ఉన్నారా, మూవీకి వెళ్దామా అని ఇట్లా రిక్వెస్ట్ చెక్క. ఇలాంటి స్టేట్మెంట్లు మీరు అన్అట్రాక్టివ్గా ఆపడతారు. ఎందుకంటే అమ్మాయిలకి ఎక్కువ ఎలాంటి అబ్బాయిలు ఇష్టపడతారంటే డామినేట్ పర్సన్స్, వాళ్ళని డామినేట్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్ని ఇష్టపడతారు మ్యాక్సిమం అమ్మాయిలు. అందుకే మీరు ఎలా స్టేట్మెంట్ క్లియర్ చేయాలంటే, రేపు నేను సినిమాకి 2 టికెట్ బుక్ చేసిన, ఒకటి నీకు ఒకటి నాకు, నువ్వు తప్పకుండా రావాలి బస్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు మీరు ఎట్లా పడరు? మీరు కింగ్ లెక్క మీరు రిక్వెస్ట్ చేస్తలేరు, ఆర్డర్ చేస్తారు. ఓకే, మీరు డామినేట్ చేస్తారు మీరు ఆమె మీద. అమ్మాయి కూడా ఓకే అంటారు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వండి, పర్మిషన్ తీసుకోకుండా. ఓకేనా? అన్ఎక్టివ్గా ఆపడతారు. నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి గాయస్. ఏంటంటే ఇతరుల మాటలు వినకుండా ఇతరులు అందరూ నీ మాట వినేటట్టు చేసుకోవాలి. అంటే నువ్వు గుంపులో ముందుగా ఉండాలి మీరు ఎప్పుడైనా. అందరినీ లీడ్ చేయడం అన్ని చేసుకోవడం. ఎందుకంటే చాలా అమ్మాయిలు లీడర్షిప్ క్వాలిటీస్ని చాలా అట్రాక్టివ్గా అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ డ్రెస్సింగ్ సెన్స్. నేను ప్రతి ఒక్క ప్రీవియస్ మీరు వీడియో చూసినట్టయితే నీ వీడియో చెప్తూ ఉంటా, డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్ అండి. డ్రెస్సింగ్ అంటే ఖరీదైన బట్టలు తీసుకోవడం కాదు, మీ సైజ్ సూట్ అయ్యేలాగా ఫిట్గా ఉండాలి. ఓకే, అండ్ కొంచెం కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఇది ఒక అట్రాక్టివ్గా పడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫిట్గా ఉండండి. జిమ్కి వెళ్ళండి. ఒకవేళ జిమ్కి వెళ్ళే టైం లేకపోతే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోండి. మీరు ఎక్కువ బాడీ బిల్డింగ్ చేయాలని ఏం లేదు, ఫిట్గా ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీ ఒరిజినల్ బ్రో. సేమ్ నువ్వు ఎలా అయితే ఉంటావో అలానే ఉండు. ఫేక్గా అప్పుడైనా ట్రై చేయకు. ఎందుకంటే ఇప్పట్లో ఉన్న అందరు అమ్మాయి మాత్రమే కాదు, ఎవరైనా రియల్ని చాలా ఇష్టపడతారు. ఫేక్గా ఉండడం మానేసి, ఫేక్ ఉంటే ఆ టైంలో మాత్రమే నవ్వుతారు లేదా అప్రిషియేట్ చేస్తారేమో, కానీ దాని తర్వాతకి నీ మీద అన్అట్రాక్టివ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే చెప్తున్నా, బీ రియల్ ఉండండి. ఓకేనా? అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. ఇది మై ఫేవరెట్ థింగ్. ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేయ బ్రో. ప్రెజెంట్ గురించి అన్నీ మర్చిపో. కెరీర్లో ఏం చేయాలి, ఎట్లా నువ్వు సర్వైవ్ చేయాలి, ఎట్లా నువ్వు నీ ప్యాషన్ ఏంటి, నీ ప్యాషన్ ఫాలో అవ్వ. అమ్మాయికి ఎప్పుడు నువ్వు ఆపనేవు నీకు అక్కడ టైం ఉందని, ఎప్పుడు నువ్వు బేవర్స్ అని, మ్యాక్సిమం టైం నువ్వు బిజీగా ఉందని ట్రై చేయి. ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను కాల్ చేసినప్పుడు నువ్వు బిజీగా ఉందని చెప్పేసి, దీంట్లో నువ్వు చాలా అంటే చాలా అట్రాక్టివ్ చూపిస్తావు. అమ్మాయికి అర్థమవుతుంది నేను కాకుండా నేను మిగతా విషయాలు చాలా ఉన్నాయని. ఆ సమయంలో నువ్వు చాలా అట్రాక్టివ్గా పడతావు. ఎవరైతే లైఫ్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళని మళ్ళీ ఇష్టపడతారు. అమ్మాయిలు ఎంట పడకుండా లైఫ్ మీద ఫోకస్ చేయండి, తప్పకుండా మీరు అట్రాక్టివ్గా పడతారు. ఇది ఒక చిన్న క్వాలిటీస్ ఏంటంటే మనలాంటి డార్క్ స్కిన్ వాళ్ళ నుంచి ఎక్కువ నచ్చుతుంది అమ్మాయిలకి. మీకు ఏమైనా టాపిక్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకుంటాను. ఇంతవరకు చూసిన గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.